అంటే మీరు చాలా పొటెన్షియల్ ఉన్న యాక్టర్ అన్న. లైక్ ఈ జనరేషన్‌లో చాలా మంచి యాక్టర్. ఏ క్యారెక్టర్ అయినా పుల్ ఆఫ్ చేయగలరు. లైక్ నెగెటివ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ లీడ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. బట్ మీరు కొంచెం బ్రేక్ వచ్చిందని మీరు చాలా పిక్కీగా వెళ్తున్నారా? లేకపోతే మీరు మధ్యలో ఏమైందంటే నాకు నెగెటివ్ క్యారెక్టర్స్ నాకు పర్సనల్‌గా నాకు ఇష్టం బాగా. కానీ చేసిన తర్వాత ఎడిట్ అయిపోతున్నాయి చాలా వరకు. కొన్ని సినిమాల్లో మనం ఇప్పుడు కష్టపడతాం 20 డేస్ కష్టపడతాం, 30 రోజులు కష్టపడతాం. కానీ అక్కడెళ్ళి చూస్తే ఆ ఎఫర్ట్ కనిపించట్లేదు. సో, అలా అవ్వద్దు అని నేను కొంచెం నేనే గ్యాప్ తీసుకొని మెయిన్ ఓకే. క్యారెక్టర్స్ అవుతేనే చేద్దాము. అవును. లేకపోతే మెయిన్ క్యారెక్టర్స్ ఎగిరిపోవు కదా! అంటే కథకి రిలేటెడ్ ఉన్న క్యారెక్టర్స్. అవును. ఇప్పుడు 'పొలిమేర'లో సీన్ అన్న క్యారెక్టర్ తీయలేం మనం ఎడిటింగ్ టేబుల్ మీద. ట్రూ. అలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అయితేనే చేద్దాం. లేదంటే మనం కష్టపడి కూడా వేస్ట్ అయిపోతుంది. అవును. అంటే ఇప్పుడు డబ్బులే అంటే ఎక్కడైనా సంపాదించుకోవచ్చు డాలి. మనం వచ్చినందుకు యాజ్ అన్ ఆర్టిస్ట్ మనం సినిమాలో చూసుకోవడానికి. అవును. మనకు అది ఇష్టం. అదొక ప్యాషన్ అది. సో, డబ్బులే అంటే ఏ పని చేసినా డబ్బులు సంపాదించొచ్చు. ఈ మధ్య పక్కన ఒక కొట్టు పెట్టుకున్న టీల మీద డబ్బులు అవును. దొరుకుతుంది. కోట్లు సంపాదిస్తున్నారు. అది కాదు కదా మన గోల్. సో, కాదు ఇది ఇవన్నీ కాదని చెప్పి ఐ టుక్ అ బ్రేక్. నేనే కావాలని లేదు నేను చేయనని నేను చాలా మందికి చెప్పాను. నేను ఇన్‌ఫాక్ట్ ఇప్పుడు 'పొట్టిలో' అనే సినిమా చేస్తున్నా. అవును. అలాగే లేదు బ్రో అందరూ ఇలానే చెప్తున్నారు. నేను చేయనని చెప్పాను. ఓకే. లేదు మీరు కథ వినండి ముందు అని చెప్పి వాళ్ళ క్యారెక్టర్ చెప్పిన తర్వాతనే. సో, నాకు ఐయామ్ వెరీ హ్యాపీ. నాకు అలా ఇలా ఈ సినిమా వచ్చింది. ఎందుకంటే తీయలేము. అంటే అవును. ఎడిట్‌లో ఎగిరిపోలేని క్యారెక్టర్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. ఒక ఆర్టిస్ట్‌కి ఒక రికగ్నిషన్ అనేది ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. లైక్ రంగస్థలంలో మీరు చెప్పినట్టు చిన్న క్యారెక్టర్ అయినప్పటికీ కూడా బాగా రిజిస్టర్ అయింది. అండ్ దానివల్ల చాలా మంది బాగా ఇంకా దగ్గరై ఉన్నారు. ఇప్పుడు ఆ సినిమా గురించి అంటే అది చాలా చిన్న క్యారెక్టర్. ఆ. అది ఎందుకు చేశానంటే రంగస్థలం అనే కుమారి 29 అనే సినిమా లేకపోతే నేను ఆర్టిస్ట్‌నే కాదు. True. అంటే అక్కడి నుంచే వీడు ఒక చాలా మంచి ఆర్టిస్ట్ అని అందరూ గుర్తుపడతారు. అది అవును. చేసిందే సుకుమార్ గారు. సో, ఆయనకి నేను థాంక్స్ ఎలా చెప్పుకుంటాను. ఆ క్యారెక్టర్ వాడు చేస్తే బాగుంటుందని అనుకున్నారంట ఇలా డిస్కషన్‌లో. ఓకే. వాడు ఆల్రెడీ హీరోలా చేస్తున్నాడు. 2, 3 సినిమాలు వద్దు అని డిస్టర్బ్ చేయదని సుకుమార్ సార్ అన్నారు. అది నాకు తెలిసింది. శ్రీను అన్న, బుచ్చిపోయ వీళ్ళందరూ నాకు పర్సనల్లీ క్లోజ్ కాబట్టి వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. అవును. కొంచెం రిజిస్టర్డ్ ఫేస్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నామని వాళ్ళు చెప్తే నేనే పర్సనల్‌గా రిక్వెస్ట్ చేశాను. Okay. నేను చేస్తాను అది. ఆయనకి థ్యాంక్ యూ చెప్పాలి బ్రో నేను. అవును. ఈరోజు నా కెరియర్ ఉంది అంటే ఒక ఆర్టిస్ట్ వీడు బాగా చేస్తాడు అంటే కుమారి 29 చెప్పాలి. సో దట్ వాస్ మై వే ఆఫ్ సేయింగ్ థ్యాంక్ యూ టు హిమ్. అండ్ ఇన్ జనరల్‌గా ఒక నెగెటివ్ క్యారెక్టర్ చేస్తుంటే కంపల్సరీ నెక్స్ట్ నుంచి అది క్లిక్ అయింది కాబట్టి 'కుమారి 21F'లో చాలా మంచి పేరు వచ్చింది. సో జనరల్‌గా నెక్స్ట్ ఎవరైనా డైరెక్టర్స్ కావచ్చు లేదా ప్రొడ్యూసర్ గారిని అప్రోచ్ అయినప్పుడు ఆటోమేటికల్లీ ఆ నెగెటివ్ అవును. గ్రే షేడ్ ఉన్నప్పుడు అవును. నోయల్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది. అవును. సో కంప్లీట్ అట్లాంటి ఒక ఇమేజ్ వచ్చేస్తదని చెప్పి కూడా మీరు అంటే అలా 2, 3 చేశాను బ్రో. నాకే విసుగొచ్చేసింది. అవును. అంటే ఇక ప్రతి సినిమాలో అదే చేస్తుంటే నాకే విసుగొచ్చింది. యాస్ అన్ ఆర్టిస్ట్ ఐ వాంట్ టు ఎక్స్‌ప్లోర్. అవును. అండ్ ఇంకా ఎన్నని సేమ్ షేడ్స్ చేస్తామని చెప్పి నేను చేయలేదు. అవును.